హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ ఓడిఐ ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మన టీమిండియాకి కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే అక్కడ మరి సిరీస్ని అయితే సమానం చేస్తుంది. ఇక మరోవైపు అక్కడ శ్రీలంక కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ వాళ్ళు కూడా గెలుద్దామని చూస్తారు. ఎందుకంటే అక్కడ మరి ఆల్రెడీ వాళ్ళు అక్కడ T20 సిరీస్ అయితే ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి మరి ఓడిఐ సిరీస్నైనా దక్కించుకోవాలని వాళ్ళు చూస్తారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ కొలంబోలో జరగబోతుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూసినాక వికెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా వికెట్ అయితే స్లో అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూసినాక స్పిన్నర్లు ఏ విధంగా అక్కడ డామినేట్ చేసిందో ఈ మ్యాచ్లో కూడా మరి స్పిన్నర్లు అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ ఎలాంటి వికెట్ ఇస్తారన్నది. ఇక టీం విషయానికి అయితే మనం ఫస్ట్ శ్రీలంక టీం చూసుకుంటే శ్రీలంక 2 మ్యాచ్లు కూడా చాలా బెటర్ అయితే రాణించింది. ఇక సెకండ్ మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్లో అక్కడ బౌలింగ్లో మంచిగా రాణించింది, బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ మ్యాచ్లో అయితే వాళ్ళు మంచిగానే కంబ్యాక్ చేసినా చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ మ్యాచ్లో పాతం నిశాంక మంచి ఆడిండు, డునిత్ వెళ్ళిలాగా మంచి ఆడిండు. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి మరొక ఓపెనర్ అక్కడ ఆవిష్క ఫెర్నాండో దగ్గర నుంచి కూడా 40 రన్స్ అయితే మనకు కనబడ్డాయి. ఇక కుశాల్ మెండిస్ దగ్గర నుంచి కూడా మనకి 30 రన్స్ అయితే కనబడ్డాయి. ఇక డునిత్ వెళ్ళేలాగా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు, సెకండ్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు, 39 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ కూడా మంచిగా రాణించింది. ఇక లాస్ట్లో కామిందు మెండిస్ కూడా 45 కొట్టిండు, అసలంగా దగ్గర నుంచి కూడా 25 రన్స్ అయితే మనకు కనబడ్డాయి. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ ఈక్వల్గా రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో కూడా వాళ్ళైతే మంచిగా రాణించాలి. అక్కడ జెఫ్రీ వండర్స్ అక్కడ 6 వికెట్లే తీసుకున్నాడు, టాప్ 6 వికెట్స్ అయితే అతనే తీసుకున్నాడు. ఇక డునిత్ వెళ్ళేలాగా ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక మరి ఏ విధంగా రాణించడం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే పాతం నిశాంక, ఆవిష్క ఫెర్నాండో ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో కుశాల్ మెండిస్, నెంబర్ 4లో సదీర సమరవిక్రమ, నెంబర్ 5లో చరిత్ అసలంక, నెంబర్ 6లో జనిత్ లియాన్గే, నెంబర్ 7లో డునిత్ వెళ్ళిలాగే, నెంబర్ 8లో కామిందు మెండిస్, నెంబర్ 9లో అఖిల ధనుంజయ, నెంబర్ 10లో జెఫ్రీ వండర్సే, నెంబర్ 11లో అసితా ఫెర్నాండో. ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియా మాత్రం ఫస్ట్ 2 మ్యాచ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి టాప్లో ఒక మంచి లెఫ్ట్ హ్యాండర్ కావాలి, అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండరు. అండ్ అక్కడ మనం ఫస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే మరి ఇంకొక స్పిన్నర్ లేని లోటు అయితే మనకు కనబడ్డది. మన వాళ్ళు 3 స్పిన్నర్లతో వేళ్ళు 30 ఓవర్లు అక్కడ మనకు కనబడ్డాయి. బట్ మిగతా 20 ఓవర్లలో పేసర్లు అయితే కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చాలని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ రియాన్ పరాగ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక ఫైనల్గా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ 2 మ్యాచ్లో కూడా చాలా బెటర్ అయితే మనకి కనిపించిండు. ఫస్ట్ మ్యాచ్లో 58 కొట్టి 47 బాల్లో 7 4లు 3 6లు 123 స్ట్రైక్ రేట్తో. ఇక రెండవ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే 64 కొట్టిండు 44 బాల్లో, 5 4లు 4 6లు 145 స్ట్రైక్ రేట్తో. T20 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనకు కనబడ్డది. ఇక ఈ మ్యాచ్లో ఒకవేళ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే ఇతని దగ్గర నుంచి అయితే మనం ఒక సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాస్తారన్నది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం మంచిగా కంబ్యాక్ చేసిండు, 35 అయితే కొట్టిండు 44 బాల్లో, 3 4లు 79 స్ట్రైక్ రేట్తో. ఈ పిచ్ మీద 79 స్ట్రైక్ రేట్ అంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇద్దరు ఓపెనర్ల దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే కనబడ్డాయి లాస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. 14 కొట్టిండు 19 బాల్లో, 2 4లు కొట్టిండు, వెంటనే అక్కడ లెగ్ స్పిన్నర్కి అయితే మళ్ళీ అవుట్ అయిండు. ఫస్ట్ మ్యాచ్లో లెగ్ స్పిన్నర్కి అవుట్ అయిండు, సెకండ్ మ్యాచ్లో కూడా లెగ్ స్పిన్నర్కి అవుట్ అయిండు. సేమ్ కైండ్ ఆఫ్ డిస్మిసల్స్ అయితే మనం చూసినాం. మరి ఈ మ్యాచ్లో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చింది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా మనం ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. మరి ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ఖచ్చితంగా రిషబ్ పంత్ను తీసుకురావాల్సిందే. ఎందుకంటే మనకి టాప్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో మనం అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ను పంపించిల్లు, బట్ అదైతే వర్కౌట్ కాలేదు. సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే అక్కడ శివన్ దుబేని పంపించిల్లు స్పిన్నర్లు ఆడటానికి, అది కూడా వర్కౌట్ అయితే కాలేదు. కాబట్టి అక్కడ రిషబ్ పంత్ అయితే స్పిన్నర్లకు మంచి ఆడతాడు, దట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంత్ నెంబర్ 4 ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్లేయింగ్లో అయితే వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్.
కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్లో మరి అక్కడ నెంబర్ 6లో బ్యాటింగ్ అవకాశం వచ్చింది. సెకండ్ మ్యాచ్లో నెంబర్ 7లో బ్యాటింగ్ అవకాశం వచ్చింది. బట్ యూజువల్గా అయితే చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 5లో మాత్రం మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో నెంబర్ 5లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే ప్లేస్లో అక్కడ రియాన్ పరాగ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. శివన్ దుబే లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి అక్కడ కొంచెం అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసిండు. మరి అక్కడ డక్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు 4 బాల్లలో. ఇక బౌలింగ్లో కూడా 2 ఓవర్లు వేసిండు, కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ శివన్ దుబే. ఖచ్చితంగా మరి రియాన్ పరాగ్ అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రియాన్ పరాగ్ మరి T20 సిరీస్లో కూడా మంచిగా రాణించింది. అక్కడ రెగ్యులర్గా మరి 4 ఓవర్లు అయితే వేసిండు. కాబట్టి మరి ఇక్కడ కూడా స్పిన్నర్లకు గెలుపుంది కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి అయితే కొన్ని ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ మరి అప్ ది ఆర్డర్ అయితే ప్రమోషన్ దొరికింది. కొంచెం అక్కడ 44 కొట్టి 44 బాల్లో 4 4లు 2 6లు 100 స్ట్రైక్ రేట్తోని. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే 9 ఓవర్లు వేసింది, 38 రన్లు మాత్రం ఇచ్చిండు. ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 4.2 ఎకరంతోని. ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 33 కొట్టిండు బ్యాట్తోని. ఇక బౌలింగ్లో అక్కడ 2 వికెట్లే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే 2 మ్యాచ్లో కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. అదే ఇంపాక్ట్ను ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ మనం బౌలింగ్లో చూసుకుంటే అక్కడ 10 ఓవర్లు వేసిండు, దాంట్లో ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 30 రన్లు అయితే ఇచ్చిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో కూడా వికెట్ వేసిండు, సెకండ్ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే 10 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 33 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. బట్ ఆ 2 వికెట్లు కూడా లాస్ట్లో వచ్చినాయని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ ఇంకా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో అక్కడ చూసుకుంటే హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా. ఒకవేళ ఇట్లా హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అతను వస్తాడు, లేదంటే హర్షదీప్తోనే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు. అక్కడ మరి 9 ఓవర్లు వేసిండు, 58 రన్లు ఇచ్చిండు, 6.4 ఎకరంతో. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు. అక్కడ 8 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 43 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 5.4 ఎకరంతో. ఫస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఎకనామికల్ వేస్తున్నప్పుడు కూడా ఎక్కువ వికెట్స్ అయితే వస్తలేవు. మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో రియాన్ పరాగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నెంబర్ 8 అక్కడ మనకి మంచి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా రియాన్ పరాగ్ వస్తే ఇంకొక స్పిన్ ఆప్షన్ అయితే మనకు కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా డెడ్లీగా కనబడుతుంది. బట్ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ రిషబ్ పంత్కి ఛాన్స్ ఇస్తారు, ఆయన రియాన్ పరాగ్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ మ్యాచ్లో. మరి ఇవి రెండు చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.